హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు నాన్ ఐటీ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చా? ఎందుకండి అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. జావా అనేటువంటిది ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎటువంటి ఐటీ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు నేర్చుకోవచ్చా? నాన్ ఐటీ నుండి జావా డెవలపర్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా అవ్వచ్చు అని చెప్తున్నాను. ఖచ్చితంగా అవ్వచ్చు. సో జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్వేజ్ ఫర్ నాన్ ఐటీ ప్రొఫెషనల్స్. ఓకేనా? అంటే మరి జావా నేర్చుకోవాలి అంటే మనకు సి లాంగ్వేజ్, ఆ సి లాంగ్వేజ్ అండ్ C++ ఈ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది వచ్చి ఉండాలి కదా అంటే రానవసరం లేదు. ఓకేనా? రావాల్సినటువంటి అవసరం లేదండి. ఉంటే ఓకే, బెటర్, నో ప్రాబ్లం. ఎందుకండి అంటే ఇక్కడ చెప్పేటువంటి కాన్సెప్ట్స్ కొద్దిగా స్పీడ్గా నువ్వు ఓకేనా గ్రాస్ప్ చేసుకుంటావు, ఓకేనా అర్థం చేసుకుంటావు, వాటిని ఓకేనా ప్రోగ్రామింగ్ లోకి కన్వర్ట్ చేసుకుంటావు. మరి రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం ఓకేనా ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా ఓకే చాలా నీట్గా అండ్ వెరీ బేసిక్ లెవెల్ నుంచి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకండి అంటే ఓకేనా ఈ జావాలో కోర్ జావా కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటది. ఈ కోర్ జావా కాన్సెప్ట్ లో ఓకేనా మొత్తం టోటల్ గా వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ వాట్ ఈస్ కోడింగ్ అండ్ వాట్ ఈస్ ఓకేనా జేవిఎం అండ్ వాట్ ఈస్ డేటా టైప్ అండ్ వాట్ ఈస్ జావా టోకెన్స్ అండ్ వాట్ ఈస్ ఓకేనా ఏంటండి ఆపరేటర్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఓకేనా అరేస్ అండ్ ఫంక్షన్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవే కాన్సెప్ట్స్ నీకు C++ లో ఉంటాయి. అండ్ వీటితో పాటు ఊప్స్ ఫీచర్స్ అనేటువంటి వాటిని ఓకేనా ఇంకా జావా రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది చెప్తాం. కాబట్టి ఇక్కడ ఓకేనా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ జావా నేర్చుకోకూడదు అనేటువంటి ఒక ఫియర్ ను, ఒక భయాన్ని, ఒక బ్యారియర్ ను ఇమ్మీడియట్ గా బ్రేక్ చేయండి. ఇమ్మీడియట్లీ బ్రేక్. సో ఎందుకు చెప్తున్నామండి అంటే జావా ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్వేజ్ ఫర్ నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ బికాస్ it is strongly typed. ఇక్కడ డేటా టైప్స్ స్ట్రక్చర్డ్ అంటే దట్ మీన్స్ ఓకేనా ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో అండ్ వీటి నుంచి ఏమని చెప్తున్నాం, విచ్ హెల్ప్స్ యూ డెవలప్ ఏ ప్రోగ్రామర్స్ మైండ్ సెట్. ఈ కాన్సెప్ట్స్ చాలు నీకు. ఏవి ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్స్ నీకు తరువుగా ఇక్కడ ఏంటండి డిస్కస్ చేసి అండ్ ప్రాక్టీస్ చేసినాము అంటే ఇంకా నీవు నాన్ ఐటీ అనేటువంటిది నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ యు బికమింగ్ ఏ వన్ ప్రోగ్రామర్, వన్ డెవలపర్. ఓకేనా నీ కోడ్ అనేటువంటిది ఏందో తెలిసిపోతుంది అండ్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేటువంటిది ఏందో తెలిసిపోతుంది. జస్ట్ ఓకేనా ఈ ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ డేటా టైప్స్ అండ్ నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్స్ నుంచి. ఓకేనా సిన్స్ యూ డోంట్ హ్యావ్ ఏ సిఎస్ డిగ్రీ అంటే సిఎస్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది లేకుండా కూడా ద ఇండస్ట్రీ ఓకేనా విల్ లుక్ ఫర్ ఓకేనా ప్రూఫ్ ఆఫ్ స్కిల్. సార్ మరి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకేనా నాకు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది లేదు అని నన్ను రిజెక్ట్ చేస్తారేనేమో, అవసరం లేదు వాళ్ళకు. ఎనీ డిగ్రీ ఇక్కడ నువ్వు ఇండస్ట్రీలకు ఓకేనా ఇక్కడ ఐటీలోకి ఎంటర్ కావాలి అంటే ఎనీ డిగ్రీ అడుగుతాడు. ఎనీ డిగ్రీ అడిగినప్పుడు నీ ప్రొఫైల్లో నీవు పెట్టేటువంటి స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు కానీ అక్కడ ఉండేటువంటి మాస్టర్ డిగ్రీ మీద కానీ అండ్ నీ ఓకేనా డిగ్రీ మీద కాన్సన్ట్రేట్ చేయడు. నువ్వు పెట్టేటువంటి స్కిల్ మాత్రమే చూస్తాడు. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ స్కిల్ రాదర్ దెన్ ఏ సర్టిఫికేట్. రైట్, ఇక నీకు సర్టిఫికేట్ కాదు కావాల్సింది, ఏంటి అంటే స్కిల్ కావాలి. నువ్వు నీ ప్రొఫైల్లో ఏ స్కిల్ని పెట్టినావో ఆ స్కిల్ మీదనే క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తుంటాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ నీవు చేయాల్సినటువంటిది ఏంటండి అంటే ద రియాలిటీ చెక్. ఏమేమి చెక్ చేసుకోవాలి మరి నువ్వు? సో యూ విల్ హ్యావ్ టు వర్క్ ట్వైస్ యాజ్ హార్డ్ టు లెర్న్ కాన్సెప్ట్స్. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి
ఒకటికి 2 సార్లు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. యూ నీడ్ టు హార్డ్ వర్క్. సో ఓకేనా, యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్. సో వీటి మీద ఓకేనా, మెమరీ మేనేజ్మెంట్ మీద అండ్ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద, డేటా బేస్ అనేటువంటి కాన్సెప్ట్స్ మీద యూ నీడ్ టు ఓకేనా స్పెండ్ సమ్ టైమ్, కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ ఓకేనా, ఏంటి అడ్వాంటేజ్? నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఎన్ బీయింగ్ domain knowledge. If you worked in finance and mechanical or sales, okay na, you understand business logics better than the fresher graduate. చూడండి ఇక్కడ, ఒకవేళ నీవు ఐటీ బ్యాక్గ్రౌండే కాదు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వినా నీ వీటి వినా వర్క్ చేసినవు అంటే వాటి యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది అండ్ దాంట్లో ఉండేటువంటి బిజినెస్ లాజిక్స్ అనేటువంటిది నీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెషర్ కంటే. సిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెషర్ కంటే మీకే ఎక్కువ ఈ లాజిక్స్ అనేటువంటివి ఈజీగా అర్థమవుతాయి. అది నీకున్నటువంటి అడ్వాంటేజ్. అందుకు ఇక్కడ నీకు స్కిల్ కావాలే తప్ప అండ్ నెక్స్ట్ సర్టిఫికెట్ కాదు అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఓకేనా, లాజిక్ బిల్డింగ్, నీవు కొన్ని లాజిక్స్ అయితే నేర్చుకోవాల్సిందే ఉంటుంది. అండ్ లైక్ డేటా టైప్స్ కాన్సెప్ట్స్ కానీ, ఆపరేటర్స్ కాన్సెప్ట్స్ కానీ, అండ్ లూపింగ్ కాన్సెప్ట్స్ కానీ, సింపుల్ గా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఓకేనా కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ అండ్ వీటితో పాటు అరేస్ అనేటువంటి కాన్సెప్ట్స్ అండ్ సమ్ oops కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. Like okay, class, object, data abstraction, data encapsulation, inheritance, polymorphism, exception handling, message passing, dynamic binding. సో ఈ కాన్సెప్ట్స్ విన నువ్వు ఓకేనా సమ్ కాన్సన్ట్రేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీటితో పాటు నువ్వు ఏం చేయమని చెప్తున్నాం ఇక్కడ ఓకేనా, లైక్ ఓకేనా స్టార్ట్ యూజింగ్ సమ్ ఓకేనా IntelliJ, IDEA and Eclipse and some Git commands. ఈ IDE ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ వీటి మీద కూడా వర్క్ చేయడం నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు కాన్సన్ట్రేట్ ఆన్ డేటాబేస్ కాన్సెప్ట్స్ లైక్ SQL స్టాండర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఏం చేస్తుంది, ఒక డేటాబేస్ ను క్రియేట్ చేస్తుంది. సో మరి ఆ డేటాబేస్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు సమ్ స్ప్రింగ్ బూట్, ప్రజెంట్లీ జావా కంప్లీట్లీ డెవలపింగ్ ఆన్ టాప్ ఆఫ్ స్ప్రింగ్ బూట్. సార్ మరి డైరెక్ట్ స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటే అయిపోతుంది కదా? డైరెక్ట్ స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటే నీకు జావా అనేటువంటిది స్పీడ్నెస్ అనేటువంటిది తెలియదు, దాని డెప్త్ అనేటువంటిది తెలియదు. కాబట్టి బేసిక్ టు ఈ అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలి. అండ్ బిల్డ్ టు సాలిడ్ ప్రాజెక్ట్స్, ఒక మంచి 2 ప్రాజెక్ట్స్ అనేటువంటివి, అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఓకేనా, వాటి మీద నీకు వర్క్ చేసినవు అంటే ఇంకా యు నెవర్ సీ బ్యాక్ యువర్ కెరియర్. ఇక్కడ నీకు ఏ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు అండ్ ఏ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు ఎవ్వరు కూడా నీకు ఓకే కాంపిటీషన్ కారు. ఎవరి కాంపిటీషన్ వాళ్ళది, వాడి స్కిల్ వాడిది, వీడి స్కిల్ వీడిది ఓకేనా. సో ఫైనలీ వాట్ ఐఎమ్ సెయింగ్ దట్, సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు ఈజీగా జావాను నేర్చుకోవచ్చు. ఎప్పుడు నేర్చుకోవాలనేటువంటి ఇంటెన్షన్, ఇంట్రెస్ట్, ఆ టైం అనేటువంటిది స్పెండ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఇటువంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అయితే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును ఓకేనా స్టార్ట్ చేస్తుంది. ఇన్ 2026లో మీ కెరియర్ అనేటువంటిది చాలా బాగుండడం కోసం. అండ్ మరి ఈ కోర్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంది? pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ అయితే మీకు
స్టార్ట్ చేయబోతున్నాం. ఆ కోర్స్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ హియర్ అవైలబుల్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ కోర్స్ అనేటువంటి దాన్ని చూడండి, మీరు కోర్స్ సిలబస్ ను చూడండి. సో కోర్స్ సిలబస్, సో ఇంట్రడక్షన్ నుంచి ఓకేనా, ఇంట్రడక్షన్ నుంచి మనం ఎంత వరకు ప్రొవైడ్ చేస్తున్నాం, జావా స్ప్రింగ్ బూట్ వరకు మనము కోర్సును అయితే ఆఫర్ చేస్తున్నాం. వాటితో పాటు సమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇదండి ఓకేనా, ఇక్కడ ఈ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఓకేనా, లర్న్ జావా అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ.